హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. అలిపిరి నుండి కాలినడకన కొండపైకి అయితే చేరుకున్నాం. మేము లగేజ్ కౌంటర్లో మా లగేజ్ తీసుకొని సిఆర్ఓ ఆఫీస్లో రూమ్ కోసం అయితే వెళ్ళాం. అక్కడ ఆఫ్లైన్లో మాకు రూమ్ అలాట్ చేశారు. అంతకు ముందుగా మేము కళ్యాణకట్టకు వెళ్ళి తలనీలాలు సమర్పించాము. తర్వాత ఫ్రెష్ అయ్యాము. ఇప్పుడు మాకు స్వామివారి దర్శనం 9 గంటలకి ఉంది నైటు. మార్నింగ్ నుండి ఏమీ తినలేదు. ఏదైనా టిఫిన్ చేద్దామనేసి హోటల్కి అయితే వెళ్ళాము. టైం అవుతుందని ఫాస్ట్గా తినేసి దర్శనానికి అయితే బయలుదేరాము. 9 అవుతుంది ఆల్రెడీ. మేము ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకున్నాం కదా, ఈ ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకున్న వారు సుపదం లైన్ పక్క నుండి వెళ్ళాలి. దాదాపుగా లోపల చాలా దూరం నడవాలి. కొంత దూరం వెళ్ళాక కాసేపు మమ్మల్ని రూమ్లో ఉంచారు. తర్వాత దర్శనానికి పంపించారు. మాకు ఆ వెంకటేశ్వర స్వామివారి దర్శన భాగ్యం నైటు 12:30కి జరిగింది. దర్శనం తర్వాత రిలాక్స్గా అనిపించింది. కాసేపు లోపలే కూర్చున్నాము. లోపల ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేసరికి తెల్లవారుజామున 2 o'clock అవుతుంది. ఉదయం 6 గంటలకి లేస్తే నాన్ స్టాప్గా ఒకటే తిరగడం. ఇప్పుడు తెల్లవారుజామున 2 అవుతుంది. మాకెవరికి నిద్ర లేదు. మేము రెస్ట్ తీసుకోవాలనేసి అర్జెంటుగా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి అని డైరెక్ట్గా రూమ్కి అయితే వెళ్ళాము. ఇదిగోండి, ఇదే మాకు టీటీడీ వారు కేటాయించినటువంటి రూమ్. ఇది 2nd ఫ్లోర్లో ఉంది. 2 రూమ్స్ ఉన్నాయి. బెడ్ కూడా ఉంది. 2 రూమ్స్ విత్ టాయిలెట్. చాలా నీట్గా ఉన్నాయి. యాక్చువల్గా మాకు 100 రూపీస్ రూమ్ కావాలి అని అడిగాము, కానీ 50 రూపీస్ రూమ్ మాత్రమే అలాట్ చేశారు. ఎలా ఉంటుందో అనుకున్నాం. పర్లేదు, బాగానే ఉంది. రూమ్ అయితే నీట్గానే ఉంది. కాసేపు రెస్ట్ తీసుకొని మార్నింగ్ 10కి లేచి ఫ్రెష్ అయిపోయాము. నైటు స్వామివారి దర్శనం అయ్యాక అఖండ జ్యోతి దర్శనం చేసుకొని వద్దామని అనుకున్నాము, కానీ వీలు కాలేదు. ఇప్పుడు అఖండ జ్యోతి దర్శనం చేసుకొని అలాగే బేడి ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకోవడానికి అయితే బయలుదేరాము. ఇదేనండి మాకు అలాట్ చేసినటువంటి రూమ్. ఈ ఏరియా సైలెంట్గానే ఉంది. కొంచెం రోడ్ పైకి వచ్చామంటే దగ్గరలోనే టెంపుల్ ఉంటుంది. ఇది వెంకటేశ్వర స్వామికి ఎదురుగా బేడి ఆంజనేయ స్వామి వారి గుడి ఉంది. ఇక్కడ దర్శనం చేసుకోవడానికి ఏరియాలోకి వచ్చాము. ఇక్కడ ఆంజనేయ స్వామి ప్రత్యేకంగా దర్శనం ఇస్తారు. మనకి చేతులు జోడించి ఉన్నట్టుగా ఉండి చేతులకి సంకెళ్ళు ఉంటాయి. చేతులకి బేడీలు వేసి ఉండడం వలన ఈ స్వామివారిని బేడి ఆంజనేయ స్వామిగా పిలుస్తారు. తిరుమలలో శ్రీవారి సన్నిధికి తూర్పు మాడ వీధిలో మహాద్వారానికి అఖిలాండానికి ఎదురుగా ఉంటుంది బేడి ఆంజనేయ స్వామి. 2 చేతులు అంజలి ఘటించి స్వామివారికి నమస్కరిస్తూ నిలబడి ఉంటాడు. చిన్నతనంలో తిరుమల వదిలి పారిపోతుంటే అంజనీదేవి చేతులకు బేడీలు తగిలించిందంట. అందుకే ఈయనను బేడి ఆంజనేయ స్వామి అంటారు. ఈయన విగ్రహం చేతులకు బేడీలు తగిలించి ఉంటాయి. ఈ ప్లేస్లో దీపాలు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి. వచ్చిన వారందరూ ఇక్కడ కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించి దీపాలు కూడా వెలిగిస్తారు. పాదయాత్ర ముగిసిన తర్వాత ఈ ఆలయాన్ని సందర్శించి బాలహనుమంతుడికి కృతజ్ఞతలు తెలియజేయడం, అంతేకాకుండా 7 కొండలు ఎక్కడానికి మాకు శక్తిని ఇచ్చినందుకు ఆయన ఆశీర్వాదం పొందడం కూడా శుభప్రదంగా భావిస్తారు. మేము వచ్చిన టైంలో తిరుమలలో తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ పుష్కరిణిలో 5 రోజుల పాటు శ్రీవారి తెప్పోత్సవాలు కన్నుల పండుగ నిర్వహిస్తుంది టీటీడీ వారు. రోజుకో అవతారంలో తెప్పలపై స్వామివారు విహరిస్తారు. పున్నమి నాడు నిర్వహిస్తున్న తెప్పోత్సవాలు భక్తులకు కనువిందుగా చేస్తాయి. మొదటి రోజు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామ అవతారంలో స్వామివారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేస్తారు. రెండవ రోజు ద్వాదశి నాడు రుక్మిణీ సమేత శ్రీకృష్ణ అవతారంలో, మూడవ రోజు
త్రయోదశి నాడు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి అవతారంలో 4వ రోజు 5 ప్రదక్షిణలు చేసి 5వ రోజు 7 ప్రదక్షిణలతో స్వామివారి తెప్పోత్సవాలు ముగుస్తాయి. ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి మాతృశ్రీ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి అయితే రావడం జరిగింది. తిరుమలకు వచ్చిన ప్రతిసారి ఇలా అన్నప్రసాదం తీసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తాను. ఈసారి అన్నంలోకి స్పెషల్గా వడ కూడా వేస్తున్నారు. భోజనాలు పూర్తి చేసుకున్న తర్వాత మాడవీధుల ద్వారా నడుచుకుంటూ వచ్చి స్వామివారి ఎదురుగా కూర్చున్నాం. కాసేపు స్వామివారి నామాలను జపిస్తూ అలా కూర్చున్నాము. తర్వాత అక్కడి నుండి బయలుదేరి ఒక కారు రెంట్కి మాట్లాడుకొని శ్రీవారి పాదాలు దర్శనం చేసుకోవడానికి అయితే బయలుదేరాము. శ్రీవారి పాదాలు చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంటాయి. ఇక్కడ వెదర్ చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. చాలా ఎత్తైన చెట్లు ఉంటాయి. మేము తిరుమలకు వచ్చిన ప్రతిసారి ఇక్కడి శ్రీవారి పాదాలను దర్శనం చేసుకొని వెళ్తాము. తిరుమల శ్రీవారి పాదాల ప్రత్యేకత ఏమిటని అంటే, ఇవి కలియుగంలో భక్తులకు దర్శనం ఇవ్వడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వెలిసిన స్థలం. ఇక్కడ స్వామి పాదాలను దర్శించడం ద్వారా భక్తులకు పుణ్యం వస్తుందని నమ్ముతారు. మహావిష్ణువు వైకుంఠం నుండి వెంకటాద్రికి దిగి వచ్చేటప్పుడు మొదటి పాదాన్ని ఇక్కడ పెట్టాడని, రెండవ పాదాన్ని శిలాతోరణం దగ్గర పెట్టాడని, మూడవ పాదాన్ని ఆనంద నిలయంలో స్వామి ఉన్న ప్రదేశంలో పెట్టాడని చెప్తారు. దర్శనాలన్నీ పూర్తి చేసుకున్నాము. ఇంతేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.